నీవు దేవుని మందిరికి ఉన్నదానివి ఉన్నట్టే వచ్చావా, ఉన్నవాడివి ఉన్నట్టే వచ్చావా, వేషం వేసుకొని వచ్చావా? అర్థమవుతుందా? పైకి ఒక రకంగా ఉన్నావా, లోన ఒక రకంగా ఉన్నావా, లోన పైన ఒక రకంగానే ఉన్నావా? యెరోబాము భార్యతో సూటిగా అహియా ప్రవక్త మాట్లాడుతున్నాడు. నీవు ఎందుకు మారువేషం ఎందుకు వేసుకొచ్చావు? అసలు నీ సంగతి ఏంటి? ఆ మారువేషం వేసుకొచ్చిన ఆమెతో అంటున్నాడు, దేవుడు కఠిన మాటలు చెప్పమని నాకు సెలవాయను. అర్థమవుతుంది అనుకుంటున్నా. మారు వేషం వేసుకొని వెళితే, కపట వేషం వేసుకొని వెళితే దేవుడికి తెలియదని అనుకోకూడదు. మన దేవుడు అంతరంగ స్వభావాన్ని ఎరిగిన వాడై ఉన్నాడు. అంతరంగములో ఏముందో ప్రభువుకు తెలుసు. పైన చూసేదంతా కూడా, పైన ఉన్నదంతా బంగారం అనుకోవటానికి అవకాశం లేదు. లోనున్నవని గమనించే దేవుడు